కలెక్టర్తో మత్స్యకారుల చర్చలు విఫలమయ్యాయి. మత్స్యకారులు భారీగా కలెక్టరేట్కు చేరుకుంటున్నారు. సముద్రంలోకి వెళ్లే ముఖద్వార కాల్వను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి వారు బాపట్ల సెంటర్లో ఆందోళన నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారితో కలెక్టర్ మాట్లాడారు. చర్చలు విఫలమైనట్లుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. గతంలో కూడా మత్స్యకారులు ఆందోళన చేశారు. సముద్రంలోకి వెళ్లే కాలువను పునరుద్ధరించాలని గతంలో కలెక్టర్ హామీ ఇచ్చారు, పునరుద్ధరిస్తామని. బట్ ఇప్పుడు కలెక్టర్తో కూడా చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? పూర్తిగా ఉదయం నుంచి తమ సమస్యను పరిష్కరించాలి. గతంలో 3 నెలల క్రితం మేము ఏదైతే సముద్రంలోకి వెళ్లే కాలువను కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రియల్ ఎస్టేట్లు పూడ్చివేశారు. అప్పుడు కలెక్టర్ ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరిస్తా అన్నారు. కానీ కలెక్టర్ మారి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈరోజు మత్స్యకారులంతా రోడ్డు ఎక్కారు. బాపట్ల నడి గడ్డ పైన కూర్చుని పూర్తిగా ధర్నా నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి ధర్నా చేస్తూనే ఉన్నారు. అయితే కలెక్టర్ ఎస్పీతో చర్చించారు. ఏమైనా మనతో మత్స్యకార సంఘం నాయకులు ఉన్నారు, ఏమంటారు, మీరేమంటారు? మేము ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్గా నూతన కలెక్టర్గా వినోద్ కుమార్ గారు అలాగే ఎస్పీ గారు ఛార్జ్ తీసుకున్నారు. వాస్తవంగా మత్స్యకారులకు మాకు 3 నెలలుగా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. కొత్తగా వచ్చిన కలెక్టరు సామాజిక కోణంలో అలాగే వృత్తుల పరిరక్షణ కోణంలో ఆలోచిస్తారని చెప్పి మేము ఆశగా వెళితే మేము ఒక రోబోతో మాట్లాడిన చందంగా ఉంది. కలెక్టర్ గారు ఒక రోబోలాగా యాంత్రికంగా మాట్లాడటమే తప్ప మత్స్యకారుల సమస్యలు ఏంటి, మేము దాదాపు పొద్దున్న నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. ఈ బాపట్ల జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం మునిపెన్నడూ కూడా జరగదు కూడా. అంత పెద్ద కార్యక్రమం చేస్తున్నా కూడా కలెక్టర్ గారు స్వయాన మేము అనేక కార్యక్రమాలు రద్దు చేసుకుని వచ్చేనన్నారు. మేము కలెక్టర్ గారిని ఒకటే మాట్లాడిగాం. కలెక్టర్ గారు అంటున్నారు, మీకు సమస్య ఏముందో మాకు మెమరాండం ఇవ్వండి, మేము పరిష్కరిస్తాం, మేము ఆలోచన చేస్తామంటున్నారు. ఇంత అనాలోచితమైన ఇంత మెకానికల్గా ఉన్న డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్గా నేను ఎప్పుడు చూడలేదు. ఈయన దాదాపు 5 గంటలు కూడా ఆఫీసులో కూర్చొని ఏం చేశారో మాకు అర్థం కాలేదు. గత కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కావచ్చు, కమిటీలు కావచ్చు, నివేదికలు కావచ్చు, అవన్నీ కూడా పరిశీలన చేయకుండానే వాటి మీద యాక్షన్ రాకుండానే ఆలోచన రాకుండానే మీరు ఇవ్వండి మేము చేస్తాము అంటే మత్స్యకారులుగా మేము రెడ్ వస్తే మొదలు అన్న చందనంగా మీరు మళ్ళీ కొత్తగా ఇవ్వండి మేము కొత్తగా స్టార్ట్ చేస్తామన్న దాన్ని మేము ఆమోదించట్లేదు. మీరు మాట్లాడిన వైఖరి మాకు నచ్చలేదు, మేము ఆమోదించట్లేదు, బాయ్కాట్ చేస్తామని కూడా మేము కలెక్టర్ గారు ఇక్కడ మీటింగ్ మేము బాయ్కాట్ చేసి మా భవిష్యత్ కార్యాచరణ మేము నిర్ణయించుకుంటాము. నా పేరు సైకం రాజశేఖర్. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మా 10 గ్రామాలకు సంబంధించిన పెద్దలు అలాగే చుట్టుపక్కల గ్రామాల మత్స్యకార గ్రామాలు, జిల్లాలో మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్న మత్స్యకార పెద్దలందరూ కూడా అలాగే ఇప్పుడు వరకు మాకు కలిసి పనిచేసిన ప్రజా సంఘాలు కావచ్చు, బీసీ ఎస్సీ అన్ని సంఘాల వాళ్ళందరూ కూడా కలుపుకుని మేము మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించుకుని ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయాలి. అంటే మేము చెప్తున్నాం, గతంలో ఇక్కడే చీరాల వాడరేవు గురించి అన్ని కూడా పాకల గుడిసెలన్నీ కూడా తరలిస్తుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి మేము కాపాడుకునే చరిత్ర చీరాల మత్స్యకారులకు ఉంది. అలాగే ఈ పట్టణ గ్రామాలు కావచ్చు, ప్రకాశం మత్స్యకారులు కావచ్చు. ధర్నా కొనసాగుతుందా లేకపోతే తాత్కాలికంగా ఉన్నారు? ధర్నా కొనసాగుతున్నా కాదు, తీవ్రతరం చేస్తాం. మా ఆందోళన తీవ్రతరం చేస్తాము. ఖచ్చితంగా ప్రభుత్వం కాదు, స్థానిక శాసనసభ్యులు ఈయన చాలా కుట్రపూరితంగా మత్స్యకారులు మాయ చేసి మసిబూసి అధికారులను అతని చేతుల్లో పెట్టుకుని ఇంతవరకే మత్స్యకారులతో సమస్య ఏంటని కూడా ఆయన అవగాహన చేసుకోకుండా ఎంత మెకానికల్గా ఆయన ఇసుక తవ్వకాలు, ఆయన సహజ వనరుల దోపిడీ, డబ్బు సంపాదించుకోవడం ఈ పనుల మీద తప్ప మత్స్యకారులు ఈ నియోజకవర్గంలో 20,000 మంది పైగా ఉన్నారు. చుట్టుపక్కల నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మంది ఉన్నాము. అయినా కూడా ఈయన బతికేది హాస్యం చేసేది మా మీద ఈయన కనీసం కూడా శ్రద్ధ పెట్టలేదంటే ఈయన చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇది తగ్గ బుద్ధి చెప్తాం. కలెక్టర్ ముందు ఉంచిన డిమాండ్స్ ఏంటి? మేము కలెక్టర్ ముందు ఉంచిన డిమాండ్స్ చాలా సూటిగా చెప్పాము. బుర్లా వెంకట్రావు కావచ్చు, గుంటూరు 2 ఎమ్మెల్యే భర్త గళ్ళ రామచంద్రరావు వీళ్ళిద్దరూ కూడా శ్రీ బ్రహ్మరా ఇన్ఫ్రా డెవలపర్స్ పేరుతో దాదాపు 20 ఎకరాలని వీళ్ళు డెవలప్ పేరుతో నేరుగా వాళ్ళ మోటివ్ కూడా 24 hours by 7 24 గంటలు మీకు నేరుగా బీచ్లోకి వెళ్ళి బోటింగ్ సౌకర్యం కల్పించి మీకు విహార విందు ఏర్పాట్లు చేసే బాధ్యత మాది అని చెప్పి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొదలుపెట్టారు. దాన్ని మేము అడ్డుకున్నాము. దానితో పాటు ఈ బుర్లా వెంకట్రావు నాకు గవర్నమెంట్ డీకేటీ పట్టా ఇచ్చింది కాబట్టి అంటారు. డీకేటీ పట్టా సాగు చేసుకోమని ఇచ్చింది. అయినా కూడా సముద్రంలో తలకాయ లేని అధికారి ఎవడిచ్చాడు, నువ్వెట్లా తీసుకున్నావు, దాన్ని నువ్వెట్లా దీన్ని సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా ఎట్లా నువ్వు కన్స్ట్రక్షన్ చేస్తున్నావు, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు చాలా మొండి వైఖరిగా
మత్స్యకారులని మీరు చూశారు. ఇప్పుడు వాళ్ళ మత్స్యకారులు సహజంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మత్స్యకారులు మిగతా అన్ని కులాల వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. ఇవాళ కాకినాడ ఉప్పాడ కావచ్చు, విశాఖపట్నం దగ్గర అనకాపల్లి, రాజంపేట కావచ్చు, బల్క్ డ్రగ్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించట్లా. అలాగే చీరాల వాడరేవుకు సంబంధించిన సమస్యలు కూడా దీర్ఘకాలికంగా పెండింగ్గా ఉన్నాయి. 100 కోట్లు శాంక్షన్ అయింది జెట్టి కోసం, ₹1 కూడా శాంక్షన్ చేయకుండా ఉన్నారంటే ఎంత నిర్లక్ష్యం అర్థం చేసుకోవాలి. పూర్తిగా ఏదైతే కలెక్టర్తో చర్చించారు పూర్తిగా విఫలమైంది. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా మత్స్యకార సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. మహేశ్వరి. రైట్ అశోక్, థ్యాంక్ యూ.